చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి కార్యక్రమం, ఒక గొప్ప కార్యక్రమం. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతరత్న మహనీయుడు, అలాంటి గొప్ప కార్యక్రమాన్ని 137వ జయంతిని ఈ రోజున ఒక కొత్త ఒరవడిని సృష్టించి ఈ పేరూరు వై జంక్షన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ అందరినీ కూడా కలిపి ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఈ వేదికని అందరికీ పంచి ఒక గొప్ప కార్యక్రమానికి నాంది పలికినటువంటి నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మా పేరూరు. మా పేరూరులో మా జల్లి శ్రీనివాస్ గారు నాకు మిత్రుడు, సన్నిహితుడు. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యువజన సంఘ అధ్యక్షుడు, అలాగే మా పేరూరు ఎస్సీ, ఎస్టీ సంఘం ఈ యొక్క కార్యక్రమాన్ని గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ కోనసీమలో ప్రతి చోట జరుపుతూ ఉన్నారు. కానీ మా పేరూరులో కొత్త ఒరవడిని అన్ని కులాలని కలిపి మా పేరూరులో లోపల అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర అక్కడ జరిపేవారు. అలాంటి గొప్ప కార్యక్రమాన్ని 30 సంవత్సరాల ముందే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బ్రహ్మాండంగా జరిపిస్తున్నందుకు ముందుగా మా శ్రీని గారికి, ఏదైతే మా పేరూరు ఎస్సీ, ఎస్టీ సంఘం ఏదైతే ఈ యొక్క నాయకులు అందరూ ఉన్నారో అందరికీ కూడా పేరు పేరున, మా గ్రామ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ, అలాగే మా నాథ శ్రీని గారు కూడా నాకు మంచి మిత్రుడు. అలాగే అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కొత్త వరవలను తీసుకొచ్చి గొప్ప సంస్కృతికి నాంది పలికారు. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా చాలామంది ఇప్పటివరకు కూడా బ్రహ్మాండంగా చాలా అద్భుతంగా మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే జగదీశ్వర గారు ఉన్నారు, ఇక్కడ మూర్తి గారు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్ గారు మూర్తి గారు ఉన్నారు. ఇప్పుడే మరి ఇజ్రాయిల్ గారు కూడా వెళ్ళిపోయారు మాట్లాడి. అలాగే ఎంతోమంది మేధావులు, మా భీమారావు గారు అయితే ఒక మంచి పాట ఆవిష్కరణ చేశారు, మంచి పాట రాశారు. ఈవేళ ఎందరో మేధావుల్ని ఆయన కేవలం ఈ భారతదేశంలోనే నాయకుడు కాదు, యావత్ ప్రపంచంలోనే గొప్ప నాయకుడిగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి సందర్భంగా చెప్పుకోవడానికి మన అందరం కూడా గర్వపడాలని చెప్పి, ఆయనది మా భారతదేశం అని చెప్పుకోవడానికి గర్వపడాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన మీ అందరికీ కూడా తెలుసు, ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ కష్టాలు ఆయన కోసం కాదు, సమాజం కోసం, సమాజంలో అన్ని వర్గాల ప్రజల కోసం ఆయన తప్పించినటువంటి గొప్ప నేత, గొప్ప నాయకుడు అంబేద్కర్ గారు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ భారతదేశంలో కావచ్చు, ఈ ప్రపంచంలో కావచ్చు, రోజుకి ఎన్నో వేల మంది పుడతా ఉంటారు, ఎన్నో వేల మంది మరణిస్తూ ఉంటారు. కానీ ఈ దేశం కానీ ప్రపంచం కానీ కొంతమందికే ఇలా ఉండే అవకాశం దొరుకుతుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అందులో అలాంటి మహనీయుడు అంబేద్కర్ గారు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన చేసినటువంటి కృషి, ఆయన చేసినటువంటి కేవలం ఆయన ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఇవాళ చెప్పట్లేదు, నేను ఎప్పటి నుంచో మొదటి నుంచి చెప్తున్నాను, ఆయన ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. మా శ్రీను, మా మిత్రుడికి చెప్తా ఉన్నాను, ఆయన అందరూ వాడు, అన్ని కులాలకి కూడా నాయకుడు, ఈ భారతదేశానికే గొప్ప నాయకుడు. ఇవాళ అలాంటి మహనీయుడు ఒక కార్యక్రమం ఇవాళ ఈ వై జంక్షన్ సెంటర్లో ఒక మంచి సంస్కృతిని తీసుకొచ్చినందుకు నాకు వ్యక్తిగతంగా చాలా ఆనందంగా, గర్వంగా కూడా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఈ పేరూరు ఆదర్శంగా తీసుకొని
ఈ యొక్క కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని ఈవేళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే కాదు ఇతర జిల్లాల్లో రాష్ట్రంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు నాంది పలకాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి గొప్ప కార్యక్రమంలో అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడాలంటే నిజంగా ఆయన చేసిన త్యాగాలు అన్నీ ఇన్ని కాదు. ఆయన మాట్లాడవలసి వస్తే రోజులు సరిపోవు. అలాంటి గొప్ప మహనీయుడి యొక్క కార్యక్రమం మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే కొంతమంది ఎవరో ఒకరు భుజం మీద వేసుకోవాలి. ఆ భుజం మీద వేసుకుని ఇవాళ మాకు భుజాలు అరిగిపోయేలాగా నా మిత్రుడు శ్రీనివాస్ మొదటి నుంచి మోస్తా ఉన్నాడు. ఇక్కడ పొట్టిగా ఉన్న చాలా కట్టాడు అని ఇది చాలా మొదటి నుంచి మోస్తూ ఉన్నాడు. ఎందుకంటే దీన్ని కొత్త ఒరవడిని తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా శ్రీనివాస్ గారిని ఆయన యొక్క మిత్ర బృందాన్ని అందరినీ కూడా మరొకసారి మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.